చెప్పండి? సినీ ప్రేమికులందరూ ఆయన సినిమా ఎప్పుడెప్పుడు వస్తుంది అని ఎదురు చూసేవాళ్ళే కదా! అలానే ఆయన రాజకీయాల్లో బిజీ అయినప్పుడు, అమ్మో! మా మెగాస్టార్ సినిమాలు ఇంక రావా అని ఎంత బాధపడ్డాను చెప్పండి. కానీ మళ్ళీ 'ఖైదీ నంబర్ 150'తో కమ్‌బ్యాక్ ఇచ్చాక ఫ్యాన్స్‌కి పూనకాలే అబ్బా! మొన్నీ మధ్య వచ్చిన 'ఆచార్య', 'వాల్తేరు వీరయ్య' కొంచెం యావరేజ్ అయ్యేసరికి అసలు నెక్స్ట్ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే అని ఫిక్స్ అయ్యాం కదా! అలానే ఈసారి రెగ్యులర్ కమర్షియల్ డ్రామాలు కాదు. 'బింబిసార' డైరెక్టర్ వశిష్ఠతో 'విశ్వంబర' సినిమా చేస్తున్నాడు మన మెగాస్టార్. అసలే సైన్స్ థ్రిల్లర్ కాబట్టి అంచనాలు చాలా ఉన్నాయి. ఇక ఈ సినిమా సంక్రాంతికి వస్తుంది అని అనుకుంటే పొరపాటే అబ్బా! లేదు. సమ్మర్‌కి రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేసేశారు. ఇక చిరు నెక్స్ట్ సినిమాల గురించి మాట్లాడితే లైనప్ మామూలుగా లేదు. అసలు చిరు రజనీకాంత్ ఫార్ములా ఫాలో అవుతున్నాడు. మరి తలైవ కూడా ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ చాలా క్రియేట్ చేస్తున్నాడు. అలానే మొన్నే కదా నానితో దసరా సినిమా తీసిన శ్రీకాంత్ ఓదెలతో సినిమా కూడా కన్ఫర్మ్ చేశాడు. అనౌన్స్మెంట్ పోస్టర్ కూడా రక్తంతో నిండిన చేతిని చూపించారు. ఇక నెక్స్ట్ ఎవరితో గెస్ చేయండి, బుర్రలు బద్దలు కొట్టుకోవద్దండి. అనిల్ రావిపూడి అండి. ఆయనే. అసలే అనిల్ ఏడాదికి ఒక్కటి చొప్పున మంచి సినిమాలు చేస్తున్నాడు. ఆయన ప్రస్తుతానికి వెంకటేష్తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బిజీగా ఉన్నాడు. తర్వాత కొన్ని రోజులు స్క్రిప్ట్ వర్క్ కానిచేసి తరువాత 2025 మధ్యలో చిరుతో సినిమా స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఇలా శ్రీకాంత్ వదల అనిల్ రావిపూడితో సినిమాలు కన్ఫర్మ్ చేసుకున్నాక అనిల్ సినిమా ఏమో 2026 సమ్మర్, ఇంకా శ్రీకాంత్ సినిమా ఏమో 2027లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నాడు. సో 2025 సమ్మర్కి విశ్వంబర, 2026 సంక్రాంతి కన్నా లేకపోతే సమ్మర్ కన్నా అనిల్ రావిపూడి సినిమా, తర్వాత శ్రీకాంత్ వదిల సినిమా. ఇలా వచ్చే 2 ఏళ్ళు మన మెగాస్టార్ ఫ్యాన్స్కి మెగా జాతరే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.